మూవీ ఎలా అనిపించింది? నైస్ బ్రో. నాని యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, మంచి కంబ్యాక్ ఇచ్చాడు. వివేకాత్రేయ అంటే సుందరానికి టాలీవుడ్ ఫెయిల్ అని చెప్పి చాలా ఇప్పుడు ఖచ్చితంగా బీజిఎం బాగుంది. మెయిన్ ఎఫెక్ట్ అంతా బీజిఎం. నాకు తెలిసి వరకు కొంచెం లాగ్ అయిందని అంటున్నారు. లాగ్ ఉంది కానీ మరి అంత లాగ్ లేదు, కానీ కంబ్యాక్ అయితే బాగుంది ఖచ్చితంగా. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి. మూవీలో ప్లస్ ఇది ఒకటి ప్లస్ సీన్ వల్ల మూవీ ఇంకా అయి ఉంటుంది. బీజిఎం మెయిన్ బీజిఎం. స్టోరీ బాగుంది. స్టోరీ డైరెక్షన్ అన్ని బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. కొంచెం లాగ్ ఉంది అంతే. సూర్య డామినేట్ చేస్తాడు. సూర్య విలన్ డామినేట్ చేస్తాడు. సాంగ్స్ హీరో కూడా ఏం తగ్గలేదు. సాంగ్స్ అంటే ఒకటే సాంగ్ ఉంది. బీజిఎం బాగుంది. ప్రియాంక మోహన్ గారు ఎట్లా అనిపిస్తుంది? ప్రియాంక మోహన్ ఓకే. ప్లస్ ఒకటి ఫైట్స్ ఒకటి అంటారు. ఫైట్స్ బీజిఎం. నాని యాక్టింగ్. నెగిటివ్ వచ్చేసి ఓన్లీ లాగ్ అంటారా? లాగ్. లాంగ్ మూవీ కదా, పెద్ద మూవీ, సో ఒక 20-30 మినిట్స్ లాగ్. పాతారు థియేటర్ గట్టి తగలడిపోయి పాతారు. అందుకే వాటర్ బాటిల్ గట్టి తెచ్చుకోవాలని అన్నయ్య, నేను చల్లార్చుకోవడానికి వాటర్ బాటిల్ గట్టి తెచ్చుకోవాలని నానన్నయ్య వాళ్ళు అన్నయ్య. పాతారన్నయ్య, నువ్వు అన్నట్టు పాతారేలో అన్నయ్య. డైరెక్టర్ గారు మీకే అడుగుతాను, ఏటయ్యా నువ్వు శనివారం రోజు ఎట్టుకోకన్నా, శనివారం రోజు ఎట్టుకోకన్నా నీకేంటి? శనివారం రోజు నీకు డేట్లు దొరకలేదా? ఏటి దొరకలేదు నీకు? సరిపోదా శనివారం? ఈ వారం కావాలా? శుక్రవారం కావాలా? శనివారం కావాలా? ఆదివారం కావాలా? వారం అంతా కావాలా నీకు? వారం అంతా కావాలా? సరిపోదా శనివారం? అర్థం? వారం అంతా అంటే అవ్వదెక్కడ? వారం అంతే అవ్వదెక్కడ? ఎలాగవుతుంది? ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఒక ఊరు కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు నిజంగా సినిమాలో నచ్చింది ఏంటంటే ఒకటన్నా ఫైటింగ్ సీన్లు అన్న. అమ్మ ఫైటింగ్ సీన్లు అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫైటింగ్ సీన్కి తోడు ఆ బీజిఎం అన్న జేక్స్ గారు కొట్టింది మామూలుగా. ఆ ఫైటింగ్ సీన్కి ఆ బీజిఎం అనేది పక్కా ప్లస్ అంటే ప్లస్ అయ్యింది. నాకైతే సినిమా అయితే వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. అంటే నాని గారి యాక్టింగ్ మన అందరికి తెలిసిందే. అతనితో పాటు విలన్ గా ఎవరబ్బా ఎవరు సూట్ అవుతారు అని అనుకుంటే ఎస్జే సూర్య గారు అన్న. తన యాక్టింగ్ కి దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది నిజంగా. అంటే వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్. నిజంగా నా అంతే. వాళ్ళిద్దరిని ఫ్రేమ్ లో చూస్తుంటే అసలు మామూలు అరుపులు కాదు, థియేటర్ మొత్తం అరుపులు ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ఒక మంచి స్టోరీ, మంచి సినిమా అన్న. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. సినిమా అంటే నాని నేచురల్ స్టార్ కాదండి. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే నేషనల్ స్టార్ ని ఇంకా ఓవర్ మాస్ స్టార్ చేయాలనుకున్నారేమో. సినిమా అయితే బాగా ఫైట్స్ కానీ, కొంచెం రక్తపాతం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. రక్తపాతం ఎక్కువ చూపించారు. ఫైట్స్ అలాగే మినిమం ఒక 1.5 పైన ఒక 2 hours దాకా సినిమా ల్యాడ్ ఉంది. కానీ సినిమా స్టోరీ కొద్దనంగా ఉందండి. ఒక మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంట్ బాగా చూపించాడు. అలాగే సాయి కుమార్ గారు తండ్రి పాత్రలో హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడున్న చాలా మంది వెనకబడిపోయారు పెద్ద పెద్ద విలన్స్ లో. ఇప్పుడు సాయి కుమార్ గారు తండ్రి పాత్ర ఏంటి, విలన్ పాత్ర ఏంటి బాగా చేస్తున్నారు. అలాగే దయ సూర్య గారి పాత్ర చెప్పుకోవాలి సార్. ముఖ్యంగా ఇందులో సూర్య గారి పాత్ర నటన అయితే చాలా సూపర్. ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక విలన్ గాను, ఒక పోలీస్ గా ఇందులో చాలా నటన చూపించారు. బాగుందండి సినిమా అయితే, బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.